జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వాలు చేసిన భూకేటాయింపుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వాలు భూకేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. వీటిని సవాల్ చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 3:30 మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లారు. అక్కడి బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ అక్కడ మహాయుతి కూటమి విజయం సాధించడంతో ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా కలిసేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం శ్రీరంగాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజతో పాటు ఎర్రపేట గ్రామంలో ఐటీడీఏ మల్టీపర్పస్ బిల్డింగ్ను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణంకు చెందిన పసలపూడి నాగమణి ఆస్తిని తన అల్లుడు చెరుకు అరవింద్ గణేష్ కాజేశాడని సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు ఫిర్యాదు చేసింది. తన భర్త చనిపోవడంతో అల్లుడు అరవింద్ గణేష్ మాయమాటలు చెప్పి నాగమణిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె బ్యాంకు ఖాతా నుండి సుమారు 30 లక్షల రూపాయల నగదు తన సొంత ఖాతాకు మళ్లించుకున్నాడని ఆమె తెలిపింది. అంతేకాక బంగారం, వెండి ఆభరణాలు తీసుకుపోయాడని ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామికి అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో వైభవంగా అభిషేకం చేసి స్వామివారిని చక్కగా గజమాలతో అలంకరించి కర్పూర హారతి సమర్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నేతి దీపాలు వెలిగించారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనేక సవాళ్ల మధ్య అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు టీసీ వరుణ్. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యుల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. టీసీ వరుణ్ అనే నేను అంటూ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు వరుణ్ ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా సాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంతీయ చైర్మన్గా అరకు ప్రాంతానికి చెందిన సిఆర్ఈ దొన్నుదొర ప్రాంతీయ చైర్మన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సిఆర్ఈ దొన్నుదొర మాట్లాడుతూ తనకి ఈ ఉన్నత పదవి కల్పించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల జరుగుతున్న వీధి కుక్కల దాడి ఘటనపై పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి స్పందించారు. కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహించి వీధి కుక్కలు వృద్ధి చెందకుండా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. పలమనేరు పట్టణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కుక్కలకు వ్యాక్సిన్ చేస్తున్నామని, రాబిస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్, హీరో గల్లా అశోక్, సినీ నిర్మాత బన్నీవాసు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని, భారతీయ క్రీడా షూటర్ గోల్డ్ మెడల్ లిస్ట్ ఎలవెనిల్ వలరివన్ తదితరులు వీఐపీ విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులకు రామ్ గోపాల్ వర్మ చుక్కలు చూపించారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్పై దర్శకుడు వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకుడు రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం కంప్లైంట్ చేశారు. ఈ కేసులో విచారణకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ వర్మ విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. హైదరాబాద్లో వర్మ నివాసానికి మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. కానీ వర్మ మాత్రం అక్కడ లేరు. ఫోన్ లొకేషన్ ఆధారంగా కోయంబత్తూరులో ఉన్నట్లు భావిస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలపై ఎమ్మెల్యేకి ప్రజలు కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ప్రజల నుంచి అనేక సమస్యలు ఫిర్యాదుల రూపంలో వస్తున్నాయని, వాటిపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఆయాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో మా కుటుంబాలు పస్తులుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు పాఠశాలల్లో చెత్త తొలగించేందుకు కూడా సంబంధిత పరికరాలను సొంతంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. కాటన్ మిల్లులన్నీ కొన్నేళ్లుగా తీవ్రంగా దెబ్బతిని మూతపడ్డాయని ఆయన అన్నారు.
పత్తి కొనుగోలుపై కేంద్రంపై సీసీఐపై తెచ్చిన ఒత్తిడి ఫలించిందని తెలిపారు. 15% తేమ ఉన్నా కొనుగోలు చేయడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకరించిందని, మద్దతు ధర ప్రకారం చివరి క్వింటాల్ వరకు పత్తి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేద ప్రజలకు ఇవ్వాల్సిన వైద్య ఖర్చులను రద్దు చేసిన మాజీ సీఎం జగన్కు పేద మధ్యతరగతి వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం పాలకొల్లు మంత్రి కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నిమ్మల చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర నుండి అమెరికాకు అవినీతిని విస్తరించిన జగన్ అంతర్జాతీయ నేరగాడిగా అపఖ్యాతి పొందాడని విమర్శించారు. జగన్ నిర్లక్ష్యం వల్లే బుడమేరు వాగుకు గండ్లు పడి విజయవాడ ముంపు గురైందని ఆరోపించారు. జర్మనీలో ఒక కార్గో విమానం కుప్పకూలింది. DHL సంస్థకు చెందిన బోయింగ్ 737 రవాణా విమానం లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్టు సమీపంలో జనావాసాలపై కూలింది. ఈ ప్రమాదంలో స్థానిక ప్రజలెవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని చెప్తున్నప్పటికీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా మరో 3 సిబ్బంది గాయాలైనట్లు మాత్రమే జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఇంటి బిడ్డగా పనిచేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 379 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 229 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు.